ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలనమండి. ఈరోజు రేపు పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి ధర్నా కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం వీరందరికీ కూడా బిగ్ షాక్ అయితే ఇచ్చిందండి. అమల్లోకి 144 సెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో 2018 నుంచి 2023 వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలి. 11th PRC బకాయిలను రిలీజ్ చేసి 12th PRCకి సంబంధించి కమిటీ వేయడం జరిగింది కదా. ఆ కమిటీ యొక్క రిపోర్ట్ను వెంటనే బహిర్గతపరచాలి. 12th PRCకి సంబంధించి ప్రాసెస్ను వేగవంతం చేయాలని అడుగుతున్నారు. ఇక 12th PRC వచ్చేలోగా 30% IR అయితే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు కూడా చేస్తున్నారండి. సో దీనికి సంబంధించి ఈరోజు విజయవాడలో ధర్నాకు టీచర్ ఫెడరేషన్ అయితే పిలుపునివ్వడం జరిగింది. విజయవాడలో అమలుకు 144 సెక్షన్ అయితే రావడం జరిగింది. విజయవాడలో ఈరోజు రేపు టీచర్స్ ఫెడరేషన్ తలపెట్టిన ధర్నాతో పోలీసులు అప్రమత్తమయ్యారు. UTF ధర్నాకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విజయవాడలో 144 సెక్షన్ అమల్లో ఉందని, నిబంధనలను ఉల్లంఘించవద్దని హెచ్చరించారు. ఈ ధర్నాకు వెళ్లకుండా టీచర్లను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మరోవైపు విజయవాడ ధర్నా చౌక్ వద్ద మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల ధర్నాలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ ఉద్యోగులకు, మున్సిపల్ కార్మికులకు ఆల్రెడీ ఎస్మా ప్రయోగించడం జరిగిందండి. సో అంగన్వాడీలతో అయితే మంత్రి బొత్స సత్యనారాయణ గారు వచ్చే ప్రభుత్వం కూడా మందే, వచ్చే ప్రభుత్వంలో మనమే జీతాలు అయితే పెంచుతాం కాబట్టి ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి అని చెప్పేసి మంత్రి బొత్స సత్యనారాయణ గారు పిలుపునైతే ఇవ్వడం జరిగింది. అయితే అంగన్వాడీ ఉద్యోగులు ఏం చేస్తారనేది చాలా అప్డేట్ అయితే రాబోతుంది. ఇక ఈలోగా టీచర్స్ మరియు ఏపీ ఎంప్లాయీస్ అందరూ కూడా పెండింగ్ బకాయిలు చెల్లించాలి అని చెప్పేసి ధర్నా కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారండి. సో వీరికి 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఈరోజు రేపు ధర్నా చేయిస్తారా లేదా అనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి, సో మొత్తం మీద విజయవాడలో 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి సో నిబంధనలు అయితే ఉల్లంఘించవద్దని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంక్షేమం తాజా అప్డేట్స్. సో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా విడుదల కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ.